టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా అధికారుల వైఫల్యాలను తెలియజేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇక నెయ్యి నిబంధనలు సడలించడం ద్వారా కల్తీ నెయ్యి దందాకు వైసీపీ హయాంలో తెరలేపిన కాలంలో సింఘాలే ఈవోగా ఉన్నా అడ్డుకోలేకపోయారని తేల్చింది. ఆయనతో పాటు అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఏసీఈఓలను కమిషన్ దోషులుగా నిర్ధారించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సర్కార్ నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తే వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. తిరుమల నెయ్యి వ్యవహారంలో అధికారుల వైఫల్యాలను తెలియజేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలిచ్చింది. వీటి ఆధారంగా అసలు కల్తీ నెయ్యి కేసులో అధికారుల పాత్ర ఏంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ దినేష్ కుమార్ను ఏకసభ్య కమిషన్గా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవో 458 జారీ చేసింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే విచారణ సంక్లిష్టంగా ఉండడంతో మధ్యలో కమిషన్ విచారణ గడువును పొడిగించారు. దినేష్ కుమార్ విచారణ ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అనేక అంశాలపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక రూపొందించి ఆయన ప్రభుత్వానికి అందించారు. నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. నిబంధనల సడలింపు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా తప్పైతే జరిగిందని, దీనివల్లే కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇంకా కొనుగోలు, పాలన, విజిలెన్స్ పర్యవేక్షణ వంటి అనేక అంశాల్లో సమూల మార్పులు తీసుకురావాలని, జవాబుదారీని తీసుకొచ్చేలా విధానాలు అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో ఆయన పాత్ర ఉందని ఇప్పుడు దినేష్ కుమార్ నివేదిక ఇవ్వడంతో సింఘాల్పై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందన్న ఉత్కంఠ నెలకొంది.